నమస్తే. ఎన్నో విషయాలు భవిష్యత్తుకు సంబంధించి వివరణ ఇస్తూ ఉంటారు. ఫ్యూచర్‌లో ఏం జరగబోతోంది, తన దివ్య దృష్టి ద్వారా మనకి ఎన్నో వీడియోస్ ఆల్రెడీ మనం చేసున్నాం. ఛానెల్‌లో ఉన్నాయి. వాచ్ చేయండి. ఇక కర్మ సిద్ధాంతం గురించైతే చాలా వీడియోస్ చేసున్నాం. దానికి సంబంధించే ఈ మధ్య కాలంలో గుళ్ళల్లో ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయనేది కూడా ఒక వీడియో చేసున్నాం. ఇక ఇప్పుడు ఈ ముఖ్యంగా మొన్న మనకి వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో, అది ప్రత్యక్షంగా పాలకపక్షం మీద పడటం అనేది కామన్. మరి అది ఎక్కువగా మనసుని బాగా కలిచివేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు, మాట్లాడిన మాటలు ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్ గారు ఏ స్థానంలో ఉండబోతున్నారు? ఆయన స్పందించిన తీరును బట్టి. ఈ విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు పివి రెడ్డి సార్. తననడిగి తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం. సార్ పివి రెడ్డి సార్ చెప్పండి. మనకి మొన్న వైకుంఠ ఏకాదశి ముందు రోజు ఏదైతే ప్రమాదం జరిగిందో, ఎందుకు జరిగింది అనేది మనం ఒక వీడియో చేసున్నాం. అవును. అయితే ఇది ప్రత్యక్షంగా ఎవరున్నా కానీ పాలకపక్షంలో పాలకపక్షం తప్పు అనేది ప్రతిపక్షం మాట్లాడటం అనేది కామన్. సర్వసాధారణం అది. రేపొద్దున వీళ్ళు ప్రతిపక్షానికి వెళ్ళొచ్చు. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు వీళ్ళు మళ్ళీ అలాంటి విమర్శలే చేస్తుండొచ్చు. యెస్. ఎవరైనా చేస్తారు. అయితే అది ఎక్కువగా పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా రియాక్ట్ అయ్యి, ప్రజల్లోకొచ్చి మీరు ఓట్లేస్తేనే నేను గెలిచాను కాబట్టి నేను ప్రత్యక్షంగా క్షమాపణ చెప్పాల్సిన ఆహ్, ఆ బాధ్యత నా మీద ఉంది. నేను క్షమాపణ చెప్తున్నాను. నేనే కాదు టీటీడీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో బిఆర్ నాయుడు గారు ఆయన క్షమాపణ చెప్పాలి. తప్పకుండా ఆయన వ్యక్తిగతంగా తీసుకొని ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి అని మాట్లాడటం జరిగింది. అవును. ఇది మరి పవన్ కళ్యాణ్ గారి రాజకీయ భవిష్యత్తు మీద ఇలాంటి వ్యాఖ్యలు అంటే ఆయన కూటమిలో ఉన్నారు. కూటమిలో ఉండే కూటమి వాళ్ళని ఒక రకంగా హెచ్చరించటం. గతంలో కూడా చూసాం. మనం హోమ్ మినిస్టర్ గారిని కూడా హెచ్చరించడం అవును. చూసాం. ఇప్పుడు బిఆర్ నాయుడు గారిని హెచ్చరించడం, ప్రశ్నించడం. మా పార్టీ పెట్టిందే ప్రశ్నించటానికి అని ఆయన ఏదైతే చెప్పారో అది మాట్లాడుతూ వస్తున్నారు. దీని వలన ఆయన భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతోంది? రాజకీయ భవిష్యత్తు చెప్పండి. పొలిటికల్ లీడర్స్‌కి, మేధావులకు నమస్కరించి చెప్తున్నా మేడం. మీరు అడిగిన క్వెషను సో, ఆంధ్ర పొలిటికల్ ఇప్పుడు నేడు జరుగుతున్న తిరుపతిలో జరిగిన సంఘటన కావచ్చు, అంతకుముందు మన హిందూ సమాజం గురించి అవును. ఎంతో కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి. సో, ఆయన స్వపక్షంలోనే వాళ్ళంటే ఆయన యాక్చువల్‌గా నీ అని చూడకుండా పాలకపక్షం, ప్రతిపక్షం అని చూడకుండా ఆయనే ఎందుకు అలా మాట్లాడుతున్నారు అన్న దాని గురించి నాకు అర్థమైంది మేడం. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు నా దివ్య దృష్టి ప్రకారం చెప్తే నాకు వ్యక్తిగతంగా, పార్టీ పరంగా ఏం లేదు మేడం ఎవరిది పైన. ఆహ్, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మానవుడు చూడండి. ప్రతి మానవుడు ఎగ్జాంపుల్‌గా తీసుకుంటే పొలిటికల్ లీడర్స్ కావచ్చు, ఏదైనా ఒక వృత్తి తీసుకుంటే, ఆ వృత్తికి సంపూర్ణంగా, ఆ వృత్తికి సంపూర్ణంగా మార్కులేసేది, సంపూర్ణంగా 100కు 100 మార్కులు సాధించే వ్యక్తులలో అందరూ మార్కులు పొందలేరు. అవును. వాస్తవం ఇదైతే. హ్మ్. అందరూ మార్కు పొందలేరు. హ్మ్. ఇప్పుడు మనం ఆహ్, ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒకటి గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకుందాం. ఇన్స్‌పెక్షన్‌కొచ్చిండనుకుందాం. ఆయనకు రూ. 1,00,000 ఇచ్చేసి, "నువ్వు కాపీ కొట్టుకో నాయనా రూ. 1,00,000" అంటే ఆయన కాపీ అందించి కూడా రూ. 1,00,000 తీసుకొని కూడా సపరేట్‌గా మీరు ఏమన్నా చేసుకోమని పోయి ఎంప్లాయీస్ అందరూ ఒక్క తీరుగా ఉండరు. హ్మ్. అంటే ఇన్విజిలేటర్‌గా వచ్చిండనుకోండి. కొందరు ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా చెప్తున్నా నేను. హ్మ్. గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ఎంక్వైరీ చెకప్‌కొచ్చిన వ్యక్తి లంచం తీసుకొని ఏ చెకప్ చేయకుండా అంతా నార్మల్ అని రాసుకుపోయేటోళ్ళున్నారు. అయ్యో రామ! హ్మ్. ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు హ్మ్. మనం ఎన్నో సంఘటనలు చూస్తున్నాం. హ్మ్. ఈ డబ్బు జబ్బు ఉన్నంత వరకు ఈ కలియుగం మానవుడు బాగుపడడు మేడం. హ్మ్. ఈ డబ్బు జబ్బు లేని వాళ్ళు ప్లస్ ఇంకొకటేందంటే జన్మించిన ప్రతి ప్రాణిజీవి కావచ్చు, ప్రతి మానవుడు మనం మాట్లాడే విధి విధానాలను బట్టి మనం ఆలోచన చేస్తే ఇప్పుడు
మానవుని దృష్టిలో మాట్లాడేటోళ్ళు ఉన్నారు, దైవ దృష్టిలో మాట్లాడేటోళ్ళు ఉన్నారు. హ్మ్. వాళ్ళు ఏదన్నా ఒక గురు బోధన కావచ్చు, సబ్జెక్ట్ కావచ్చు, ఏదన్నా పొలిటికల్ వృత్తి కావచ్చు, కాపీ కొట్టి మాట్లాడేటోళ్ళు ఉంటారు, సొంత జ్ఞానం లేని వాళ్ళు. హ్మ్. హ్మ్. అదే జన్మ కర్మానుసారము దైవ జ్ఞానం ఉన్నవాళ్ళు హంస గుణంతోని జీవిస్తారు వాళ్ళు. హ్మ్. హంస లక్షణాలు. హంస అంటే తెలుసు కదా మీకు? హంస అంటే ఇప్పుడు మీరు చూడండి, పాలను, నీళ్లను విడదీసి చేస్తుంది. వేరు చేస్తుంది అది. హ్మ్. ఇప్పుడు అలాంటి గుణాలు కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హ్మ్. అది స్వపక్షమా, ప్రతిపక్షమా, ఏ పక్షం అనకుండా ఆడ జరిగిన ప్రతి మానవునికి ఎవరైనా పర్లేదు, ఒక మానవునికి ఒక తోటి మానవునిగా రక్షించుకోవడానికి మీరు చేసిన పొరపాట్లకు అది మీరు ఆడ సారీ చెప్పండని ఆయన ఆత్మసాక్షిగా, దైవసాక్షిగా మాట్లాడడం జరుగుతుంది ఆడ. హ్మ్. అది నా పార్టీ వాళ్ళని రక్షించుకోవాలి, ప్రతిపక్ష వాళ్ళనే మనం విమర్శించాలన్న తత్వం కాకుండా హ్మ్. ఆయనే ఆత్మ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు. హ్మ్. కొందరు మనుషులు చెప్పినట్టు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడే మాటలేందంటే ప్రత్యక్షంగా ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఒక మనిషి సంకేతాలు పంపిస్తాడు. నాయనా ఇది ఇట్లా మాట్లాడు, అట్లా మాట్లాడు. మా హ్మ్. గురువుగారు చెప్పినట్టు ఒక మనిషి తూచా అవును. తప్పకుండా ఒక హ్మ్. మనిషి హ్మ్. బోధన, గురు బోధన, ఫ్రెండ్స్ కావచ్చు, ఎక్కడనో కాడ వాళ్ళు కాపీ కొట్టి మాట్లాడారు. అట్లా కొట్టి అట్లా ఆ తత్వం కాదు. హ్మ్. మన ఆత్మనే పరమాత్మ. హ్మ్. నిరంతరంగా బోధన చేస్తూనే ఉంటది. హ్మ్. మన మనస్తత్వం, మనిషి గుణం, మనిషి లక్షణాలు, హ్మ్. ఆత్మ గుణం. అంటే ఒక ప్రాణజీవిని 2 మానవాతీత శక్తులు వెంటాడతాయి. ఓకే. ఒకటి మనస్సాక్షి, ఒకటి దైవసాక్షి. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు మనస్సాక్షిని న్యూట్రల్‌లో పడేసి, హ్మ్. దైవసాక్షి, ఆత్మసాక్షి చెప్పినట్టు ముందుకు సాగుతున్నాడు. ఓకే. విన్నారా? నేను ఆయన నేనేనాడో చెప్పాను. గతంలో 2 ఇయర్స్ బ్యాక్ చెప్పాను. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ అంటే భవిష్యత్తు ఎట్లా ఉంటదంటే, ఆయనే ఆహ్, ఎదుగుచున్న వటవృక్ష మొక్క అని చెప్పాను నేను 2 ఇయర్స్ రైట్. బ్యాక్. రైట్. హ్మ్. చెప్పారు. మనమే చేసాం వీడియో. మనమే చేశాము. అవును. వటవృక్షము మొక్క అని చెప్పాను. అవును. దాన్ని ఎంత సేద్యం చేస్తే అంత పెరుగుతది, అన్ని ఫలాలిస్తది. హ్మ్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారి భవిష్యత్తులో ఆయనే ఒక రూలింగ్‌లో ఉన్నాడు. అది భగవంతుడిచ్చిన స్థానము. తూచా తప్పకుండా ఆయన ఆత్మసాక్షిగా 100 మార్కులు, మానవుడు ఏమనుకున్నా పర్వాలేదు, భగవంతుని దగ్గర 100 మార్కులు సాధించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు రూట్‌లో పోతున్నారు. రైట్. ఆయన హ్మ్. వ్యక్తిగతంగా పోవట్లేదు, పార్టీ హ్మ్. పరంగా పోవట్లేదు. తోటి మానవుడు ఎదుటి వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, హ్మ్. అది దైవసాక్షిగా, ఆత్మసాక్షిగా, మనస్సాక్షిని పక్కకు పెట్టి ఆత్మసాక్షిగా, దైవసాక్షిగా మాట్లాడుతున్నాడు. ఆయన రూలింగ్‌లో ముందంజ వేస్తున్నాడు. రైట్. ఇది పక్కా రేపు ఆయన పొలిటికల్ భవిష్యత్తు హ్మ్. మానవుడు ఊహించని స్థానంలో చేరుకోబోయే స్థానం ఉంది ఆయనది. ఓకే. ఒక ముక్కలో చెప్పేసారు. తేల్చేసారసలు. కుండబద్దలు కొట్టేసారని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు కానివ్వండి, జనసేన కార్యకర్తలకు కానివ్వండి, జన సైనికులకు కానివ్వండి, నిజంగా ఇలాంటి ఏదైతే వీడియోస్ వస్తాయో ఒక శుభవార్త అనే చెప్పొచ్చు. చాలా మటుకు ఇంతకుముందు గతంలో కూడా పివి రెడ్డి సార్ ఇదే చెప్పున్నారు. ఇప్పుడు కామ్‌గా, నెమ్మదిగా కనిపిస్తున్న జనసేన రేపొద్దున ఒక వటవృక్షంలా మారుతుంది. కీ రోల్ ప్లే చేస్తుంది. ఇలాంటివన్నీ మనం ఎలక్షన్స్ ముందు చెప్పడం జరిగింది. అదే విధంగా ఎన్ని స్థానాల్లో అయితే నిలబడ్డారో అన్ని స్థానాలు గెలిచి చూపించింది అదో రికార్డయితే. ఫ్యూచర్‌లో మరింత ఉవ్వెత్తున ఎగిసే ప్రయత్నం జరుగుతుంది జనసేనకు సంబంధించి అని చెప్తున్నారు. చూద్దాం ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందో. మరి ఇలాంటి వీడియోస్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి,
ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.